పవన్ కళ్యాణ్ సభకు సరిపోయే స్థలాలు రాజమండ్రిలో లేవన్నారు జనసేన నేతలు కందుల రమేష్, కందుల దుర్గేష్. తప్పనిసరి పరిస్థితుల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్న కందుల దుర్గేష్ కవాతును మించి రాజమండ్రి సభను విజయవంతం చేస్తామని చెప్పారు. ఆవిర్భావ సభని రేపు మార్చి 14వ తారీఖున చరిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరింత చరిత్రాత్మకమైనటువంటి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కవాతు మించి విజయవంతం చేయడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి లక్షలాది జనంకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించడం కోసం మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ టీం ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర స్థాయి కమిటీ ఎవరైతే ఉన్నారో, పార్లమెంటరీ కమిటీ ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి మేమందరం ఎవరైతే ఉన్నారో అందరం కలిసి సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చూడడం జరుగుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశాలకి సరిపడేటువంటి ప్రదేశం కానీ మైదానం కానీ మన రాజమండ్రిలో లభ్యం కాలేదు మనకి. అయినప్పటికీ ఉన్నంతలో చాలా పెద్దదైనటువంటి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 5వ ఆవిర్భావ సంవత్సరంలో మన రాజమహేంద్రవరంలో బహిరంగ సభ, పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. 13 జిల్లాల నుంచి కూడా విశేష ప్రజానికం అందరూ కూడా ఇవాళ జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా రాజమహేంద్రవరం రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా. అందున రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా తూర్పుగోదావరి జిల్లాలో కానీ రాజమహేంద్రవరంలో మొదలైన రాజకీయ ప్రస్థానం ఎక్కడా కూడా ఇంతవరకు ఫెయిల్ అవ్వాల. ఈ సందర్భంగా జన సైనికులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వీలైనంత వరకు కూడా మెరుగైన వసతులు క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా ప్రయాణంలో ఇక్కట్లు పాలవకుండా, ఏ విధమైన ఇంజురీస్ కూడా లేకుండా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఏదైతే మనం 5 నెలల క్రితం రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద కవాతు చేసినప్పుడు వచ్చిన స్పందన చూసి ఏ విధంగా ఆనాడు పెద్దగా ఎక్కడా కూడా. For more updates, please subscribe 99 TV Telugu.